Hello everyone, welcome back to my channel Style and Study Corner. This is Shanti Grace Ichini, lecturer in aquaculture, PO Government College, Kakinada. A videos, diploma, degree, post-graduation, village fisheries assistant, fisheries development officer and other competitive exams వాళ్ళకి హెల్ప్ అవ్వాలని చేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్లయితే కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఇమేజెస్ అన్ని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. టుడే టాపిక్ సీవీడ్స్ అండ్ their utilization. Seaweeds or marine algae are primitive plants without any root, stem and leaves. They grow in intertidal and subtidal areas of the sea and also in estuaries and backwaters. సీవీడ్స్ అనేవి సీవీడ్స్ లేదా మెరైన్ ఆల్గే. సో మెరైన్ ఆల్గే అని కూడా అంటాం మనం సీవీడ్స్ని. సో ఇవేంటంటే ప్రిమిటివ్ ప్లాంట్స్. ఎలా అంటే మనకి వీటికి స్టెమ్ కానీ రూట్ కానీ లీవ్స్ కానీ ఉండవు అనమాట. సో ఇవి ఎక్కువగా ఇంటర్టైడల్ సబ్టైడల్ ఏరియాస్లో ఎక్కువ వీటి యొక్క గ్రోత్ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే ఎస్టరీస్ అండ్ బ్యాక్ వాటర్స్ దగ్గర కూడా, ఎందుకంటే డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వీటి యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. They grow wherever rocky, coral or any other suitable substrata are available for their attachment. Based on the type of pigments, external and internal structure, seaweeds are divided into green algae, brown algae, red algae and blue-green algae. సో సీవీడ్స్ అనేవి వాటికి అవి గ్రోత్ అవ్వాలి అంటే వాటికంటే ఒక సబ్స్ట్రేటమ్స్ లాంటివి కావాలి. సో సబ్స్ట్రేటమ్గా అవి రాకీ కానీ కోరల్స్ని కానీ ఎనీ అదర్ సబ్స్ట్రేట్ ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయో సో వాటిపైన ఇవి ఈజీగా అటాచ్ అయ్యి వాటి యొక్క గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్గా మనం డివైడ్ చేసుకుంటారు. ఎలా అంటే బేస్డ్ ఆన్ ద పిగ్మెంట్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ స్ట్రక్చర్. అవి ఏంటంటే గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. సో ఫస్ట్ గ్రీన్ ఆల్గే ఫ్యామిలీ ఫ్లోరోఫైసి. ఎగ్జాంపుల్ ఉల్వా, ఎంటరోమార్ఫా, క్లూప్రా, కోడియం, మోనోస్ట్రోమా ఎక్సెట్రా. సెకండ్ బ్రౌన్ ఆల్గే ఫ్యామిలీ ఫియోఫైసి. ఎగ్జాంపుల్ సర్గాసం, అండేరియా, టర్బినేరియా, మైక్రోసిస్టిస్, లామినేరియా ఎక్సెట్రా. థర్డ్ రెడ్ ఆల్గే ఫ్యామిలీ రోడోఫైసి. ఎగ్జాంపుల్ పోర్ఫెరా, హైప్నియా, గ్రాసిలేరియా, గెలీడియల్లా. Uses. Seaweeds are principally used as manure, animal fodder, human food and also for extracting chemicals. సీవీడ్స్ అనేవి ఎక్కువగా మనం మాన్యూర్కి, యానిమల్స్కి అండ్ హ్యూమన్కి సంబంధించి ఫుడ్గా కానీ సప్లిమెంటరీ ఫుడ్గా కానీ అలాగే వాటి నుంచి కెమికల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి యూస్ చేస్తాము. ఇప్పుడు ఒక్కొక్క ఆల్గే దాని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆల్గే యాజ్ మాన్యూర్. Marine algae are rich in nitrogen, phosphates, potash and trace elements like boron, copper and manganese etc. So they are used as manure for crops like potato, beetroot etc. in many countries. So manure అంటే తెలుసు కదా మీకు, మనకి ఫెర్టిలైజర్స్గా యూజ్ అవుతుంది. అందులో మనకి నైట్రోజన్, ఫాస్ఫేట్స్, పొటాష్ అండ్ బోరాన్, కాపర్, మ్యాంగనీస్ ఇటువంటి ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉండడం వల్ల ఆల్గేని మాన్యూర్గా యూజ్ చేస్తున్నారు. Second, algae as animal fodder. In many countries, animals like cattle, horses or feed on fresh or processed seaweed. Laminaria and Fucus are more suitable for animal fodder. The fodder value Laminaria algae is due to presence of starch-like substance called laminarin. సో ఈ ఆల్గేవి కొన్ని యానిమల్స్కి ఫీడ్ కింద ఇస్తారు, ఎందుకంటే ఇందులో లామినేరిన్ అనేటువంటి సబ్స్టాన్స్ ఉండడం వల్ల. సో ఇది చాలా యానిమల్స్కి దీన్ని ఫీడ్గా ఇస్తుంటారు సీవీడ్స్ని. థర్డ్, ఆల్గే యాజ్ ఫుడ్. సీవీడ్స్ ఆర్ ఈటెన్ ఇన్ మెనీ వేస్. ఫ్రెష్ ఇన్ సలాడ్స్, డ్రై అండ్ ప్రాసెస్డ్ ఫర్ chewing like chewing gum, boiled as vegetables, mixed with meal and made into cakes. Seaweeds do not contain carbohydrates or proteins in absence, but they contain minerals and vitamins in high quantities. Ulva, Enteromorpha, Porphyra, Gracilaria, Codium etc. Are commonly used as food.
సో సీవీడ్స్లో చాలా వరకు ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఉల్వా, ఎంటరోమార్ఫా ఇలాంటివి చాలా వరకు ఫుడ్గా యూస్ చేస్తారు. ఏంటంటే ఫ్రెష్ ఫామ్లో ఉంటే కనుక సలాడ్స్లోకి, డ్రైడ్ ఫామ్లో ఉంటే కనుక చూయింగ్ గమ్స్లోకి, అండ్ అలాగే బాయిల్డ్ అయి ఉంటే కనుక వెజిటేబుల్స్తో మిక్స్ చేసి కర్రీస్ లాంటివి కానీ, మీల్స్ కానీ ప్రిపేర్ చేయడానికి, కేక్స్ కానీ ప్రిపేర్ చేయడానికి. ఎందుకంటే ఇందులో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ ఉండవు కదా. సో ఇది ఫీడ్గా తీసుకోవడం వల్ల మనం వెయిట్ గెయినింగ్ అనేది ఉండదు. Fourth, industrial uses. The brown algae and red algae are used for the extraction of certain commercially important substances like agar, algin and corraginin. Fourth వచ్చేసి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండస్ట్రియల్ యూజెస్. సీవీడ్ని ఇండస్ట్రియల్ యూజెస్గా ఎలా యూజ్ చేస్తున్నారు అంటే వాటి నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ని లైక్ అగర్, ఆల్జిన్, కొర్రాజిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇండస్ట్రియల్ పర్పస్గా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అగర్ అయితే మనం సైన్స్ ల్యాబొరేటరీస్లో మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇందులో చూద్దాం ఇప్పుడు అగర్. ద ప్రిన్సిపల్ అగర్ ఈల్డింగ్ ఆల్గే ఆర్ గెలిడియల్లా, గ్రాసిలేరియా, జిలీడియం. అగర్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద సెల్ వాల్స్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్. సో అగర్ అనేది ఆల్గే సీవీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అంటే చెప్పాం కదా, గెలిడియల్లా, గ్రాసిలేరియా అండ్ ఎక్సెట్రా. సో దీని యూజెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సబ్స్ట్రేట్ ఆర్ మీడియం ఫర్ బ్యాక్టీరియోలాజికల్ కల్చర్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీస్ లైక్ బేకరీస్ అండ్ ఏఎంపీ కన్ఫెక్షనరీస్, capsules, ingredients and pill coating in pharmaceuticals. Next, in photography, in manufacture of cosmetics, detergents and pesticides. అగర్ అనేది చాలా వారికి కూడా బ్యాక్టీరియాలజికల్ కల్చర్ని యూజ్ చేయడానికి, అంటే చెప్పాను కదా మీకు ప్రతి సైన్స్ ల్యాబ్లో ఖచ్చితంగా అగర్ అనేది జెల్ రూపంలో ఉంటుంది అని. నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చినప్పటికి బేకరీస్లో మనం యూజ్ చేస్తాము ఫుడ్లో, ఎందుకంటే మంచి స్మెల్ రావడానికి కానీ, ఫ్రాగ్రెన్స్ కానీ, టేస్ట్కి కానీ ఇంప్రూవ్ చేయడానికి. సో మెడికల్ డిపార్ట్మెంట్కి వచ్చిన చూస్తే పిల్స్ ఉంటాయి కదా, పిల్స్కి కోటింగ్ అనమాట, క్యాప్సిల్స్ కోటింగ్గా ఈ సీవీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని వేస్తుంటే అగర్ని పిల్స్ కోటింగ్కి యూజ్ చేస్తారు. అండ్ ఫోటోగ్రఫీలో కూడా యూజ్ చేస్తారు. అండ్ కాస్మెటిక్స్, సోప్స్, డిటర్జెంట్స్ లైక్ ఫేస్ ప్యాక్స్ కానీ, ఫేస్ సోప్స్ ఇలాంటి వాటిల్లో కూడా యూజ్ చేస్తారు. బి కొర్రాజెనిన్. ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కాండ్రస్ and Gegartina. It is widely used in food industries, ice creams, chocolate mixer, cheese products, as a stabilizer, in leather fishing, in manufacture of ceramics, in water-based plants, wax, emulsions and rubber latex. సో ఈ కొర్రాజినిన్ అనేది ఫుడ్ ఇండస్ట్రీలో ఐస్ క్రీమ్స్లో ఏంటంటే ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ చాక్లెట్స్లో మిక్స్ చేయడానికి, అండ్ చీజ్ ప్రొడక్ట్స్లో ఇది ఒక స్టెబిలైజర్గా ఉండడానికి, అండ్ ఫిషింగ్ చేసినప్పుడు కొన్ని సెరామిక్స్ మ్యానుఫ్యాక్చర్లో కూడా, ఎందుకంటే రబ్బింగ్కి కానీ, ఎమల్షన్స్గా కానీ, అంటే స్మూత్గా మూవ్ అవ్వడానికి కానీ, పెయింట్స్లో కానీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సి ఆల్జిన్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ మైక్రోసిస్టిస్, ఎడీనా, సర్గాసం, లామినేరియా, ఆస్కోఫిల్లం, etc. It is used in pharmaceutical emulsions, ointments and pills, shampoos, toothpaste and shaving creams, and as a stabilizer of confectioneries, bakeries, as a polish in paper industry, and as ceramic binder, thickener for dyes in textile industries. సో చూసారు కదా, ఆల్జిన్ అనేది షాంపూస్లో, టూత్పేస్ట్లో, షేవింగ్ క్రీమ్స్లో, అండ్ పాలిష్ చేసిన పేపర్ ఇండస్ట్రీలో, సెరామిక్ కంపెనీస్లో బైండర్గా యూజ్ చేస్తారు. డైస్ అంటే కలర్స్ ఇండస్ట్రీస్లో, అంటే పెయింట్ ఇండస్ట్రీస్లో కూడా బాగా యూజ్ చేస్తుంటారు. ఫిఫ్త్, కెమికల్స్ ఫ్రమ్ ఆల్గే. ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సోడా, పొటాష్ అండ్ అయోడిన్ ఫ్రమ్ ఆల్గే were practiced as a major industry in the last 2 or 3 centuries. When cheaper sources of these products were discovered, this industry lost its ground. సో మెయిన్లీ కెమికల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా సోడా, పొటాష్ అండ్ అయోడిన్ లాంటివి ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని యూజ్ చేసుకుంటారు. ఇది లాస్ట్ 2 to 3 centuries నుంచి చాలా ఎక్కువగా వాడుతున్నారు. సీవీడ్స్ డిస్ట్రిబ్యూషన్ రిసోర్సెస్ ఇన్ ఇండియా.
The luxurious growth of several species of green, brown, red algae occur along the south-east coast of Tamil Nadu, from Rameshwaram to Kanyakumari, Gujarat coast, Lakshadweep, and Andaman and AMP Nicobar Islands, and rich seaweed beds are present in the vicinity of Bombay, Karwar, Ratnagiri, Goa, Vietnam, Vizag, Chilka, and Pulicat Lake. So, సీవీడ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఇప్పుడు మనం చెప్పిన ఊర్లు అన్నిటిలో కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఎక్కువగా తమిళ్ రామేశ్వరం టు కన్యాకుమారి వరకు, గుజరాత్ కోస్ట్లో లక్షద్వీప్, అండమాన్. సో ఇది మొత్తం సీ కాబట్టి సీలో ఇక్కడ సీవీడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. Seaweed culture. Weeds can be cultured in the coastal areas. If seaweed culture is carried out on a large scale, the natural beds could be preserved purely for obtaining seed material. There are two methods of seaweed cultivation. One, సీవీడ్ని కోస్టల్ ఏరియాస్లోనే మనం కల్చర్ చేస్తాము. బికాస్ సెలినిటీ, టెంపరేచర్, డెప్త్, వాటర్, కరెంట్స్, టైడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో లార్జ్ స్కేల్లో కనుక మనం కల్టివేట్ చేయాలి అనుకుంటే మనకి సీడ్ అనేది కావాలి. సో ఇక్కడ టూ మెథడ్స్లో ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ బై మీన్స్ ఆఫ్ వెజిటేటివ్ ప్రొపగేషన్ యూజింగ్ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ మదర్ ప్లాంట్స్. Second, by different kinds of spores such as స్వామర్స్, జూస్పోర్స్, మోనోస్పోర్స్, టెట్రాస్పోర్స్ అండ్ కాస్పోస్పోర్స్. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే మదర్ నుంచి చిన్న పార్ట్ని తీసుకొని దాన్ని కల్చర్ చేయడం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాటి నుంచి రిలీజ్ అయ్యే స్పోర్స్ని యూజ్ చేసి కల్టివేట్ చేసుకోవడం. In India, experimental culture of agar yielding seaweeds, Gracilaria and edible seaweeds like Sargassum, Hypnea, Ulva, Enteromorpha is in practice. The bays and creeks present in the open shore along the east and west coasts, coral reefs in the southeast coast of Tamil Nadu, Andaman, Nicobar Islands and Lakshadweep Islands have immense potential for the seaweed culture. సో మన ఇండియాలో ఎక్కువగా తమిళనాడు సైడ్ ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ ఏరియాలో కోరల్ రీఫ్స్ ఉన్న దగ్గర అండ్ అండమాన్ నికోబార్ ది ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్స్, సో ఇటువంటి దగ్గర సీవీడ్ కల్చర్కి చాలా స్కోప్ ఉంది. అంటే వీటి యొక్క బెనిఫిట్స్ అని చూసాం కదా. కాస్మెటిక్స్లో యూస్ చేస్తారు. సో అండ్ పేస్ట్ మేకింగ్లో, ఇండస్ట్రియల్గా, హోటల్ మేనేజ్మెంట్ లైక్ ఐస్ క్రీమ్స్, బేకరీస్ అండ్ ఫ్లేవర్ కోసం, ఫ్రాగ్రెన్స్ కోసం అండ్ లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో సీవీడ్కి కూడా చాలా చాలా డిమాండ్ ఉంది. సో ఇప్పుడు సీవీడ్తో ప్రిపేర్ అయ్యే ప్రొడక్ట్స్ చూద్దాము.